నీ పాపం ఎంత ఎరుపైనటువంటిదైనా నువ్వు నిర్మల హృదయంతో ప్రభు సన్నిధికి వస్తే నీ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. నీ దోషములను ఆయన తుడిచివేస్తాడు. నిన్ను ఆయన తన కుమారునిగా చేర్చుకుంటారు. నీ హృదయానికి నెమ్మది ఆయన ఇస్తాడు. నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. ఒకవేళ నీవు మందిరానికి వచ్చిన ఉద్దేశం వేరై ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను చూచుచున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో పోయి చూసి వద్దామని వచ్చినాం, కానీ నీ అంతరాత్మతో ఈరోజు దేవుడు మాట్లాడుచున్నాడు. నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి నీ వంశమును గొప్ప చేయడానికి దేవునికి ప్రణాళిక ఉంది అని దేవుడు తెలియపరుచున్నాడు. ఇఫ్ యు ఒబే హిస్ కమాండ్మెంట్, నీవు దేవుని ఆజ్ఞలకు లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నాడు. బహుశా నీవు వచ్చినప్పుడు నీకు అంత సీరియస్నెస్ లేదు, ఇందులో అడుగుపెట్టినప్పుడు నీకు అంత సీరియస్నెస్ లేదు, కానీ ఇప్పుడు దేవుడు నిన్ను సీరియస్గా దర్శించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యమును చేయాలని ఆయన ఉద్దేశించాడు.